ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. పెద్ద శేష వాహనలో వైకుంఠ నారాయణుడిగా స్వామివారి అనుగ్రహం. భక్తులతో నిండుగా కనువిందు చేస్తున్న తిరుమల కొండ. టీటీడీ ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణలో విస్తృత ఏర్పాట్లు. టీటీడీ సౌకర్యాలపై హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు. ఉత్సవ శోభతో ప్రకాశించిన టీటీడీ అనుబంధ ఆలయాలు. ఊంజల సేవ తిరుచి ఉత్సవాలలో దేవదేవుల దివ్యానుగ్రహం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఘనంగా శనీశ్వర అభిషేకం. దోష నివారణ పూజలు జరుపుకున్న భక్తులు. తిరుపతిలో వేడుకగా శ్రీ నమ్మాళ్వార్ తిరునక్షత్రోత్సవాలు. టీటీడీ జియ్యంగార్ల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పారాయణం. వైకుంఠ నారాయణుడి అలంకరణలో పెద్దశేష వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి వారు రాజసంగ దర్శనమిచ్చారు. తిరుపతిలోని అతి పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ధ్వజారోహణంతో ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలలో తొలి రోజైన శనివారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు పెద్ద శేషవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తరలివచ్చే భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకునే మరో ఆలయం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం. తిరుపతి పట్టణానికి ఆధ్యాత్మిక వైభవాలను అందిస్తున్న అద్భుత ఆలయాల సముదాయం శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయం. ఎంతో చారిత్రక వైభవాన్ని కలిగిన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధిలో శనివారం ధ్వజారోహణంతో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. టీటీడీ ఆధ్వర్యంలో మే 23వ తేదీ నుండి 31వ తేదీ వరకు జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా తొలి రోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని ఒక తిరుచిపై శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లు, గరుడాళ్వార్లు, అనంతాళ్వార్లు, విశ్వక్సేనుల వారిని వేర్వేరు పల్లకీలపై వేంచేపు చేసి గరుడ ధ్వజపట సహితంగా మాడవీధుల్లో ఊరేగించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వేడుకగా సాగిన తిరువీధి ఉత్సవంలో తిరునగరి వాసులు పాల్గొని కర్పూర హారతులు సమర్పించారు. చెక్కుటద్దములు ఇద్దరు చెలులకు చూపుతాను, వెక్కసమై మెరసి గోవిందరాజు. చిక్కని వెన్నెల తేట సెలవుల జిందుతాను, చిక్కని వెన్నెల తేట సెలవుల జిందుతాను. అక్కరతో మాటలాడినదే గోవిందరాజు, వీధులనెల్లా తానే గోవిందరాజు. ఆదిగొని శేష చల్లినదే గోవిందరాజు, వీధులనెల్లదానే గోవిందరాజు.
ఆపై ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని ప్రత్యేకంగా కొలువు తీర్చారు. అనంతరం మిథున లగ్న శుభముహూర్తంలో అర్చకులు వేద మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ ధ్వజస్తంభానికి స్నపన తిరుమంజనం నిర్వహించి శాస్త్రోక్తంగా గరుడ ధ్వజపటాన్ని ఆరోహణం చేసి ధ్వజారోహణంతో ముల్లోకాల్లోని దేవతలను స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం ధ్వజస్తంభ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని తిరుచిపై కొలువుదీర్చి సంప్రదాయబద్ధంగా ఆస్థానం సమర్పించారు. బ్రహ్మ మొదలు సురలు మునివరులు నరవరులు బ్రహ్మాండములోన ఉన్న అన్ని ప్రాణులు, బ్రహ్మ మొదలు సురలు మునివరులు నరవరులు బ్రహ్మాండములోన ఉన్న అన్ని ప్రాణులు, కనులారా చూచి తరిల్చే కళానందనం, కనులారా చూచి తరిల్చే కళానందనం, బ్రహ్మోత్సవ సేవా స్వాగత హరిచందనం, శ్రీ బ్రహ్మోత్సవ సేవా స్వాగత హరిచందనం, ధ్వజారోహణం గరుడ ధ్వజ ధ్వజారోహణం. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా తొలి రోజైన శనివారం సాయం సంధ్య వేళలో ఊంజల సేవ జరిగింది. బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో ఎంతో సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు ఆలయ ప్రాంగణంలోని ఊంజల మండపంలో వేంచేపు చేశారు. వేదం, గానం, నాదం సహితంగా స్వామి అమ్మవార్ల ఊంజల సేవ నేత్రపర్వంగా సాగింది. అనంతరం శనివారం రాత్రి పెద్దశేష వాహన సేవ జరిగింది. శోభాయమానంగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని అర్చకులు పెద్దశేష వాహనంపై ఆసీనులను చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, భజనల నడుమ శ్రీ గోవిందరాజస్వామి వారు వైకుంఠ నారాయణుడి అలంకారంలో పెద్దశేష వాహనంపై దేవేరులతో కూడి ఆలయ మాడవీధులలో ఊరేగుతూ భక్తుల కర్పూర నీరాజనాలను అందుకున్నారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. మాడవీధులలో టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగి, శ్రీ వైష్ణవులు స్వామివారి పెద్దశేష వాహన సేవ ముందు దివ్య ప్రబంధ పారాయణం చేశారు. ఇక బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక, భక్తి, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరిస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలకు చెందిన విద్యార్థులచే నిర్వహిస్తున్న భక్తి సంగీత కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై నాదస్వర డోలు కచేరీ, గాత్ర సంగీతం, వాద్య సంగీతం, భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని ప్రసాదించాయి. ఇలా వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు, వారాంతం సెలవులు కావడంతో వేలాదిగా భక్తులు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి నిరంతర పర్యవేక్షణలో పలు విభాగాల అధికారులు, సిబ్బంది భక్తులకు సౌకర్యాలను కల్పించడంలో నిమగ్నమయ్యారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
ఆపదముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద అంటూ భక్తుల గోవిందనామ స్మరణలతో తిరుమల క్షేత్రం ప్రతిధ్వనిస్తోంది. ఎటు చూసినా భక్తులతో తిరుమల గిరులు కనులకు ఇంపుగా కనువిందు చేస్తున్నాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం వేలాదిగా భక్తులు తరలి వస్తుండటంతో తిరుమల కొండ భక్తులతో నిండుగా కళకళ్లాడుతోంది. వేసవి సెలవులకు వారాంతపు సెలవులు తోడవడంతో తిరుమలలో అనూహ్యంగా రద్దీ పెరిగింది. భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పర్యవేక్షణలో టీటీడీలోని పలు విభాగాల అధికారులు, సిబ్బంది నిరంతరం భక్తులకు సౌకర్యాలను కల్పించడంలో శ్రమిస్తున్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు ఆత్మీయ ఆతిథ్యాన్ని అందిస్తున్నారు. భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు ఏర్పాట్లపై అదనపు ఈవో వెంకయ్య చౌదరి దిశానిర్దేశం చేస్తున్నారు. రాజీ లేకుండా భక్తులకు సదుపాయాలను కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎండ తీవ్రత నుండి భక్తులకు ఉపశమనం కల్పించేందుకు వీలుగా ఔటర్ రింగ్ రోడ్డు వరకు చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు క్యూలైన్లలో భక్తులకు సకల సదుపాయాలను కల్పిస్తున్నారు. ఓవైపు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులు అన్నప్రసాదాలను స్వీకరిస్తుండగా, మరోవైపు క్యూలైన్లో శ్రీవారి దర్శనార్థం వేచి ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీటిని పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా రామ్ బగీచా, సుదర్శన సత్రాల వద్ద భక్తుల సౌకర్యార్థం ఫుడ్ కౌంటర్స్ ను ఏర్పాటు చేశారు. ఇక ఎండవేడిమి నుండి భక్తులకు ఉపశమనం కల్పించేందుకు శ్రీవారి ఆలయం ముందు ఏర్పాటు చేసిన జర్మన్ షెడ్లలో భక్తులు సేద తీరుతున్నారు. అలాగే దర్శనం అనంతరం లడ్డు కౌంటర్ల వద్దకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. శ్రీవారి దర్శనం చేసుకున్న భక్తులు చలువ పందిళ్ల నీడన లడ్డు కౌంటర్లకు చేరుకుని లడ్డూలను పొందుతున్నారు. ఈ సందర్భంగా శనివారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు తమ సంతోషాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. మేము టోకెన్ దర్శనానికి వెళ్ళామండి. టోకెన్ దర్శనం కూడా చాలా మాకు ఒక 4 అవర్స్లోనే అయిపోయింది. క్యూ లైన్లో కూడా మంచి వసతులు కల్పించారు. భోజనం కానీ, పాలు కానీ, మంచినీళ్ళ ఏర్పాట్లు కానీ ఒత్తిడి లేకుండా ఎక్కడికక్కడ చాలా జాగ్రత్తగా కంట్రోల్గా, ఇంత క్రౌడ్ ఉన్నా కానీ అద్భుతంగా అనేది జరుగుతుందండి ఇక్కడ దర్శనం. అలానే మేము పల్నాడు జిల్లా నైరికల్ నుంచి 400 కిలోమీటర్ల నుంచి నడిచి వచ్చామండి. ఇక్కడికి 11 రోజులు పట్టింది మాకు ఇక్కడ చాలా అంటే ఎలా ఉంటుందో, ఇంత క్రౌడ్ ఉంది కదా అని మేము అనుమానంగా ఉన్నాము. అలాంటిది ఏమీ లేకుండా, ఒత్తిడి లేకుండా చాలా అద్భుతంగా దర్శనం చేయించారు సార్. ఓం నమో వెంకటేశాయ. మేము 300 రూపాయల దర్శనానికి వచ్చాము. నిన్న మాకు 3 గంటలలో దర్శనం అయిపోయింది. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కల్పిస్తున్న భోజన వసతి అన్నీ బాగున్నాయి. అండ్ ఆల్సో శ్రీవారి సేవకుల సర్వీసెస్ కూడా చాలా బాగున్నాయి. ఫాస్ట్గా దర్శనం అయిపోతుంది. ఓ నమో వెంకటేశాయ. మాది కర్నూలు. నా పేరు సుజాత. మేము సర్వదర్శనానికి వచ్చినాము. మాకి దర్శనానికి వచ్చిన తర్వాత పాలు, ఫుడ్డు అన్నీ అందజేసినారు. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవు. దర్శనం అయినందుకు చాలా మంచిది. నా పేరు సత్యమయ్య. నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఈ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం రావడం జరిగింది. కుటుంబ సమేతంగా రావడం జరిగింది. మరి దర్శనానికి అయితే వచ్చాము. సో వాకింగ్ వచ్చేసినాము అలిపిరి నుంచి. ఫుడ్డు, ప్రసాదము సమయానికి అన్నీ అందరికీ అందజేయడం జరిగింది. మరి ఈ దేవస్థానం యాజమాన్యానికి, మరి అందరి సంఘాలకు అందరికీ అందించినటువంటి అన్నదానం సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు సాయి. మేము గుంటూరు జిల్లా నుంచి వచ్చాము. మేము 300 రూపాయల టికెట్ బుక్ చేసుకున్నాము. అయితే 8 కల్లా క్యూ లైన్లోకి వెళ్ళాము మేము. సో రిటర్న్లో 9:50 కల్లా ఎగ్జాక్ట్గా 1 అవర్ 1.5 అవర్లో కల్లా దర్శనం అయిపోయింది. ఫెసిలిటీస్ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. గతంలో కంటే కూడా ఇప్పుడు చాలా మెరుగ్గా ఉన్నాయి. 300 రూపాయల టికెట్ అనే కాదు, ఏ టికెట్ అయినా కానీ టికెట్ తీసుకొని వస్తే కనుక త్వరగా దర్శనం అవ్వడానికి చాలా అవకాశాలు కల్పిస్తున్నారు. అదేవిధంగా కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా భోజన ఏర్పాట్లు ఇవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. సేమ్ ఇట్లానే కంటిన్యూ చేస్తే ప్రతి ఒక్కరికి బాగుంటుందని చెప్పేసి నా యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ. నా పేరు కళ్యాణి. మేము బరంపూర్ నుంచి వచ్చాం. రీసెంట్గా మా మ్యారేజ్ అయింది. సో ఇక్కడికి వచ్చి చాలా హ్యాపీగా ఉంది. దర్శనం అంతా చాలా బాగా అయింది. చాలా తొందరగా దర్శనం అయిపోయింది. 2-3 అవర్స్లోనే దర్శనం అయిపోయింది. ఇలాగా రీసెంట్గా మ్యారేజ్ అయ్యి వచ్చినందుకు చాలా హ్యాపీగా, గ్రేట్ఫుల్గా, బ్లెస్డ్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. అధిక జ్యేష్ఠమాసం శనివారాన
తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాలు ఉత్సవ శోభతో మెరిశాయి. తిరుపతిలోని విశిష్ట వైష్ణవాలయంగా ఖ్యాతి గడించిన శ్రీ కోదండ రామాలయంలో సీతారాములకు ఊంజల సేవ, తిరుచి ఉత్సవాలను నిర్వహించగా, తిరుపతికి సమీపంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. జాంబవంత ప్రతిష్ఠిత దేవాలయంగా ఖ్యాతి గడించిన తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో స్వామివారికి ఊంజల సేవ ఘనంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విశేష ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా అర్చకులు సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవ మూర్తులను సుందర రమణీయంగా అలంకరించి ఆలయ ముఖమండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. చల్లని సాయంత్రం శుభవేళ పండితుల వేద పారాయణం, కళాకారుల సుమధుర భక్తి సంకీర్తన లాపన, వాయిద్యకారుల మంగళకర నాదస్వర కచేరీల నడుమ అర్చకులు సీతారామ లక్ష్మణులకు నేత్రపర్వంగా ఊంజల సేవ జరిపి మంగళహారతులు సమర్పించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. సర్వాభరణ భూషితులైన జానకీరాములను, లక్ష్మణ స్వామివార్లను అర్చకులు తిరుచుపై ఆసీనను చేసి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు శ్రీరామ శరణం మమ, జయ జయ శ్రీరామ నామస్మరణలు చేస్తూ సీతారాములను సేవించారు. ఇక తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జ్యేష్ఠమాసం శనివారం సందర్భంగా స్వామివారికి తిరుచి సేవ నేత్రపర్వంగా జరిగింది. ప్రతి శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం సాయంత్రం వేళ స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా చల్లటి సాయంత్రం వేళ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను అర్చకులు బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీనివాస మంగాపురం ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం మనోహరంగా జరిగింది. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ స్వామి అమ్మవార్ల తిరుచి ఉత్సవాన్ని వీక్షించి తరించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శనివారం శ్రీ శనీశ్వర స్వామి వారికి అభిషేకోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అధిక జ్యేష్ఠమాసం శనివారాన్ని పురస్కరించుకుని జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలో శ్రీ శనీశ్వర అభిషేకం మంగళకరంగా జరిగింది. శ్రీ శనీశ్వర స్వామి వారి సన్నిధి వద్ద అర్చకులు గణపతి ఆరాధన, కలశారాధన జరిపారు. ఆపై మహాసంకల్పపూర్వకంగా స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం, నల్ల నువ్వుల నూనెతో తైలాభిషేకాలను జరిపారు. అనంతరం స్వామివారిని సర్వాలంకార శోభితంగా నూతన వస్త్రం, చక్కని పూమాలలతో అలంకరించి నైవేద్యాలు, నీరాజన సమర్పణ గావించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ శనీశ్వరుడి అభిషేకాది ఆరాధనలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతిలోని ప్రసిద్ధ శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయం ఉత్తర మాడవీధిలో కొలువైన శ్రీ నమ్మాళ్వార్ తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వైశాఖ మాసం విశాఖ నక్షత్రం రోజున నమ్మాళ్వార్ ఆవిర్భవించారు. ఈ క్రమంలో ఈ నెల 21వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవాలు 30వ తేదీ వరకు 10 రోజుల పాటు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో 3వ రోజైన శనివారం సాయంత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శోభాయమానంగా అలంకరించిన నమ్మాళ్వార్, తిరుప్పాళ్వార్, సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి, ఆండాళ్ అమ్మవార్, రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి ఉత్సవ మూర్తులను కొలువు తీర్చారు. అనంతరం టీటీడీ శ్రీ శటగోప రామానుజ పెద్దజయస్వామి, టీటీడీ శ్రీ గోవింద రామానుజ చిన్నజయస్వామి ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధం పారాయణం నిర్వహించారు. అనంతరం సేవాకాలం, సాతుమర, నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ పెద్దజయస్వామి, చిన్నజయస్వాములను శఠారి మర్యాదలతో సత్కరించారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీమద్ భాగవత వైశిష్టంపై ప్రవచన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మే 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు ఈ సప్తాహం జరుగుతుంది. ఈ సందర్భంగా 2వ రోజైన శనివారం తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆగమ విభాగం అధ్యాపకులు ఆచార్య వేదాంతం విష్ణు భట్టాచార్యులు భాగవతంలోని వివిధ అంశాలను రమణీయంగా వివరించారు. తిరునగరి వాసులు సప్తాహంలో పాల్గొని ప్రవచనాన్ని భక్తిగా ఆలకించారు. తిరుమల శ్రీనివాసుడు పద్మావతి దేవిని పరిణయమాడిన పరమ పావన ప్రదేశం నారాయణవనం.
అందుకే ఈ క్షేత్రంలో స్వామివారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిగా పూజలు అందుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలో శ్రీ వెంకటేశ్వర స్వామివారితో ప్రత్యక్ష అనుబంధాన్ని కలిగిన నారాయణవనం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. మే 28వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఘనమైన ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. ఈ సందర్భంగా నారాయణవన క్షేత్ర విశేషాలు మీకోసం. కలియుగ ప్రత్యక్ష దైవం ఆపద మొక్కులవాడు శ్రీ వెంకటేశ్వర స్వామివారిగా అనుగ్రహిస్తున్న ఎలవైకుంఠం తిరుమల క్షేత్రం. ఆ శ్రీనివాసుడి హృదయేశ్వరి శ్రీ పద్మావతి దేవి భువిపై ఆవిర్భవించిన దివ్య ప్రదేశం చిత్తూరు జిల్లా నారాయణవనం. అశోకరాజు కుమార్తెగా అపరంజి బొమ్మగా శ్రీ మహాలక్ష్మి అంశగా వెలిసిన పద్మావతి దేవిని శ్రీనివాసుడు పరిణయమాడే శుభవేళ ముల్లోకవాసులు ముక్కోటి దేవతలు నారాయణవన క్షేత్రానికి తరలివచ్చినట్లు శ్రీ వెంకటాచల మహాత్మ్యం ద్వారా తెలుస్తోంది. తన కుమార్తెను వివాహమాడిన శుభతరుణంలో మామగారైన ఆకాశరాజు తన అల్లుడైన శ్రీనివాసునికి నారాయణవనంలో ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇక కళ్యాణ సమయంలో శ్రీ వెంకటేశ్వరుడు కుబేరుని వద్ద అప్పట్లో వాడుకలో ఉన్న 14.14 కోట్ల రామ నిష్కములనే ద్రవ్యాన్ని అప్పుగా తీసుకున్నట్లు బ్రహ్మాండ పురాణం స్పష్టం చేస్తోంది. ఇలా ఎన్నో లీలా విశేషాలకు పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవానికి వేదికగా నిలిచిన నారాయణవనంలో ఆకాశరాజు నిర్మించిన ఆలయమే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దివ్యధామం. తొమ్మిది కలశాలు, 7 అంతస్తులతో ఎత్తైన రాజగోపురం, సమున్నతమైన శిల్ప సంపద, విశాల ప్రాకారాలు స్వామివారి ఆలయానికి వర్ణమయ శోభలను అద్దుతున్నాయి. 150 అడుగుల అతి సుందర శిల్పసోయగా ఈ రాజగోపురం దాటగానే బలిపీఠం, బంగారు వర్ణ ధ్వజస్తంభం ఆలయ చరిత్రకు తార్కాణంగా దర్శనమిస్తుంటాయి. ధ్వజస్తంభానికి ఎడమవైపున వాహన మండపం, కుడివైపున ఊంజల్ మండపాలు నిర్మితమై ఉన్నాయి. ఇక ఆలయ రెండో గోపురం మకుటాయమానంగా వర్ధిల్లుతూ కళ్యాణ వెంకన్న రాజసానికి దర్పణంగా నిలుస్తోంది. 3 అంతస్తులు 5 కలశాలతో ఆకట్టుకుంటున్న ఈ రెండో గోపురం దాటగానే ముఖమండపం, మహామండపం, అంతరాలయం, గర్భాలయం అనే 4 భాగాలుగా ఆలయం దర్శనమిస్తుంటుంది. గర్భాలయంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వక్షస్థలంలో శ్రీ లక్ష్మీదేవి దివ్య మనోహర రూపం కొలువై ఉండటం విశేషం. స్వామివారు దశావతార వడ్డానం, మెడలో శాలిగ్రామమాల, కుడి చేతిలో చక్రం, ఎడమ చేతిలో వేట ఖడ్గంతో భక్తులకు అభయప్రదానం చేస్తుంటారు. ఇక శ్రీ పద్మావతి అమ్మవారు ఈ ఆలయంలో భక్తులను దివ్యంగా కటాక్షిస్తున్నారు. అమ్మవారి కళ్యాణం సమయంలో వినియోగించిన తిరగలి నేటికి ఇక్కడ పూజలందుకుంటోంది. మరోవైపున ఆండాలమ్మవారి సన్నిధి, ఆళ్వార్ల విగ్రహాలు నెలవై ఉన్నాయి. ఆ ముందే సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి, శ్రీరంగరాజస్వామి, శ్రీ రాజమన్నార్ స్వామి, శ్రీ ప్రయాగ మాధవ స్వామివార్ల ఉపాలయాలు భక్త శోభితంగా దర్శనమిస్తుంటాయి. అంతః ప్రాకారంలోని మండపాలపై ఉన్న సాలహారాల్లో శ్రీనివాస కళ్యాణాన్ని తెలియజేసే సుందరమైన విగ్రహ రూపాలు వీక్షకులను తన్మయలం చేస్తుంటాయి. ఆలయ సమీపంలోని పుష్కరిణి పద్మం ఆకారంలో నిర్మితమై ఉంది. ఈ పద్మ సరస్సు ఆకాశరాజు కాలం నుంచి ఉందని తెలుస్తోంది. ఇటు ఆధ్యాత్మికతతో పాటు అటు పర్యాటకంగానూ నారాయణవన క్షేత్రం భక్తులను ఆకట్టుకుంటోంది. ఇక్కడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి కళ్యాణోత్సవాన్ని నిర్వహించి ఆ కంకణాలను ధరిస్తే తప్పకుండా వివాహయోగ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇంతటి మహిమాన్విత స్థల పురాణంతో శ్రీ పద్మావతి శ్రీనివాసుల దివ్య లీలా వైభవాలతో ప్రత్యక్ష అనుబంధాన్ని కలిగి ఉన్న నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతోంది. మే 28వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు ఆగమోక్తంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి టీటీడీ చక్కని ఏర్పాట్లు చేస్తోంది.
28న ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారు వివిధ వాహన సేవల్లో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకోనున్నారు. పద్మావతీదేవి పుట్టినిల్లు, శ్రీనివాసుడి మెట్టినిల్లుగా భాసిల్లుతున్న నారాయణవన క్షేత్రంలో అంగరంగ వైభవంగా సాగే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలను భక్తులు కనులారా తిలకించి అమృత తుల్యమైన దేవదేవుడి మంగళాశీసులు పొందాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులోని నందత్తనాథ క్షేత్రం భక్తులతో కళకళ్లాడింది. ఆలయంలో నిర్వహించిన రాహుకేతు పూజల్లో విశేషంగా భక్తులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ తోలేటి అప్పారావు శర్మ ఆధ్వర్యంలో ప్రాంగణంలోని మండపంలో భక్తులు రాహుకేతు ప్రతిమలను నల్లని ఎర్రని వస్త్రాలపై ఉంచి మినుమలు, ఉలవలు, అక్షింతలు, పుష్పాలతో పూజలు చేసి హారతులు అందజేశారు. ఇక ఏలూరు పవర్పేటలో కొలువైన ఆరోగ్య ప్రదాత శ్రీ ధన్వంతరి వైద్య భగవాన్ సూర్యనారాయణమూర్తి ఆలయంలో హోమాలు జరిగాయి. జ్యేష్ఠమాసం శుద్ధ సప్తమి సందర్భంగా సూర్యారాధన జరిపి ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ప్రీతికరమైన మహాసౌర, ధన్వంతరి, మృత్యుంజయ, నవగ్రహ హోమాలను జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రం శివారు ప్రాంతంలో కొలువైన శ్రీ దేవుళ్లపురి పంచముఖ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అధిక జ్యేష్ఠమాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు రాముబంటు శ్రీ ఆంజనేయుడికి నిత్యార్చనలు నిర్వహించి పూమాలలు, వడమాలలతో అలంకరించారు. ఆ తర్వాత సింధూరం, తమలపాకుల అర్చనలు జరిపి నివేదన, కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు పవనసుతుడి దర్శనం చేసుకుని ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన హోమాలలో పాల్గొన్నారు. శ్రీదేవి భూదేవి సమేతుడై శ్రీ వెంకటేశ్వరుడు విశేష అలంకరణలతో భక్తులకు అభయ ప్రదానం చేశారు. అనంతపురం నగరం శ్రీకంఠం సర్కిల్లో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో అధిక జ్యేష్ఠ మాసోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ప్రాతకాలమే స్వామివారికి షోడశోపచారాలను నిర్వహించారు. ఆ తర్వాత విశేష స్వర్ణాభరణాలు, వర్ణశోభిత సుగంధ పుష్పమాలలతో ఉభయ దేవేరి సమేత స్వామివారికి అలంకరణలు చేసి అష్టోత్తర శతనామావళి జరిపి కర్పూర హారతులను సమర్పించారు. భక్తులు స్వామి అమ్మవార్లను సేవించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. శ్రీకాకుళం నగరంలోని రైతు బజారు వద్ద నెలవైన శ్రీ వరసిద్ధి గణపతి స్వామి దేవాలయంలో శ్రీ మహావిష్ణువుకు అభిషేకం జరిగింది. జ్యేష్ఠమాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు గణనాథుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ మహావిష్ణువుకు అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి హారతులు సమర్పించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారిని అభిషేక ద్రవ్యాలలో దర్శనం చేసుకుని తన్మయులయ్యారు. వరంగల్ అదాలత్ సెంటర్లో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు విశేషంగా జరిగాయి. మాసోత్సవాలను పురస్కరించుకుని భక్తాగ్రేసరుడైన శ్రీ ఆంజనేయ స్వామివారికి అర్చకులు నిత్యార్చనలు జరిపి వెండి కవచ ధారణ చేశారు. ఆపై వడమాలలు, పుష్పమాలలతో పవనసుతుడికి అలంకరణలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. జై హనుమాన్ స్మరణలు చేస్తూ భక్తులు ఆంజనేయసుతుడిని సేవించి తన్మయులయ్యారు. కరీంనగర్ జిల్లా కేంద్రం మార్కెట్ రోడ్లోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం
గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. జ్యేష్ఠమాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు ఈ పుణ్య ప్రదేశంలో స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అభిషేక ఆరాధనలు జరిపారు. ఆ తర్వాత స్వామివారికి సింధూర అలంకరణలు చేసి సహస్రనామార్చన జరిపి నివేదన హారతులు అందజేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని నవగ్రహ మండపంలో శనీశ్వరుడికి తైలాభిషేకాలను జరుపుకొని దోష నివారణ పూజలు నిర్వహించారు. ఆపై ఉపాలయాలలో శ్రీ ఆంజనేయ స్వామి వారిని, శ్రీమన్నారాయణ స్వామి వారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.